ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త 4 డిఏలు పీఆర్సీ పైన ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియో చివరి రోజు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదే మీరు చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. మనం ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డైరెనెస్ అలవెన్స్, వేతన సవరణ సంఘం వంటి వాటిలో మోసం చేశారని, ప్రభుత్వ ఉద్యోగులకు నిండా మోసపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏదైతే విమర్శించారనమాట. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు వాటిని ఎప్పుడు ఇస్తారో కేంద్ర మంత్రి నిలదీశారు. కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్ అని అభివర్ణించారు. సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన మోసాలపైన బండి ఆగ్రహం వ్యక్తం చేశారనమాట. ఇక కరీంనగర్లో బీజేపీ మండల అధ్యక్షులతో సోమవారం టీచర్ ఎమ్మెల్సీలో మీటింగ్ అయితే నిర్వహించారు. ఇందుకు సంబంధించి అధికారంలో వచ్చిన 14 నెలల్లో ఏం చేశారని నిలదీశారు. అన్ని వర్గాలకు పెండింగ్లో పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోసం చేశారని విమర్శించారు. ఇక నిరుద్యోగులకు సంబంధించి 56,000 నిరుద్యోగ భృతి, అదేవిధంగా 2 లక్షల వరకు బాకీ అయితే ఉన్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థికి 5 లక్షల భరోసా కార్డు బాకీ, అదేవిధంగా 18 ఏళ్ల నిన్న యువతికి కూడా స్కూటీలు బాకీ ఉన్నారని, ప్రభుత్వ టీచర్ సహా ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి ఇక్కడ 4 డిఏలు అనేది బాకీ పడ్డారని బండి సంజయ్ అయితే తెలపడం జరిగిందనమాట. ఇటీవల కాలంలో మనకు 1 డిఏ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు తెలంగాణలో మరోసారి ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి చూడాలి, ప్రభుత్వం దీనిపైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికైతే ఈరోజు మనకు లేటెస్ట్ 4 డిఏలకు సంబంధించి ఒక అప్డేట్ ప్రభుత్వాన్ని అయితే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారనమాట. సో ఇది ప్రస్తుతం మనకు లేటెస్ట్ తాజా సమాచారం అండి.